మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుని సుప్రీంకోర్టు ఆదేశించింది. అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన వారి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. అటు తమ దర్యాప్తు పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో 3 సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు సిబిఐ తెలిపింది. తమ దర్యాప్తు పూర్తి చేసినట్లు సిబిఐ తరపు న్యాయవాది చెప్పారు. అయితే తాము లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు జరగలేదని సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం సూచించింది. ట్రయల్ కోర్టులో సెక్షన్ 207 కింద దాఖలైన అన్ని పిటిషన్లపై 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు వెలువరించాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన వారి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఛార్జిషీట్ దాఖలు పూర్తయినందున నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని తెలిపింది. వివేక హత్య కేసులో దర్యాప్తు ముగిసిందని సిబిఐ తెలిపినందున నిందితుల బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. మరోవైపు ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప వెళ్లేందుకు సిబిఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. తన తల్లి ఆరోగ్యం సరిగ్గా లేదని మెడికల్ ట్రీట్మెంట్ కోసం 4 రోజులు ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్ కోరగా 3 రోజులు మాత్రమే ఇచ్చింది.